కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం కోసం ఈ నెల 10న జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం తెలిపారు. జైల్ భరో కార్యక్రమంలో అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తిప్పర్తి సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ సమావేశం జరిగింది. అనంతరం డాక్టర్కు వినతిపత్రం అందజేయడంతో పాటు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ఎంపీడీఓకు జైల్ భరో కార్యక్రమం సంబంధించిన వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత తిప్పర్తి హైస్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సలీం మాట్లాడుతూ, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గ, రైతాంగ ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతాంగం, కార్మికులు, ప్రజలు జైల్ భరోలో పాల్గొనాలని కోరారు. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరోలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వ విధానాలకు ప్రజా ప్రతిఘటనను, ఆగ్రహాన్ని ఒక హెచ్చరికలాగా పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి పార్వతమ్మ, డి నిర్మల, ఎల్లమ్మ, పుల్లమ్మ, కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, పరశురాములు, పోలకోని యాదమ్మ, సైదమ్మ, రూతమ్మ, పుష్పలత, జ్యోతి, సౌందర్య, రాజేశ్వరి, సునీత, వసంత, రుద్రమ్మ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలోని ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్కి దరఖాస్తు ఇచ్చి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నట్టుగా తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. స్కీమ్ వర్కర్లతో గొడ్డు చాకరీ చేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కనీస వేతనాలను ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పని లేదు. పనికి పారితోషికం అనేటటువంటి పేరుతో శ్రమదోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనీస వేతనం కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి స్కీమ్ వర్కర్లందరినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వీళ్ళకి రావాల్సినటువంటి ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ 10వ తారీఖు జరిగేటటువంటి ఆందోళనలో వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికుల మీద, రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద ముప్పేట దాడి ప్రారంభించింది. వీళ్ళకు ఉన్నటువంటి అరకొర చట్టాలని కూడా రద్దు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. అవి ఇంప్లిమెంటేషన్ అవుతే మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి మెడకు ఉరితాళ్లు బిగించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలి. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలను ఇవ్వాలి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్స్, ఇతర కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో రాబోయే కాలంలో రైతులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం మీద జంజీలు ఏ రకంగానైతే ఉద్యమం చేశారో అంతకంటే రెట్టింపు ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మెడలు వంచక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటి జరుగుతాం. మేము ఆశా వర్కర్లుగా చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మాకు కనీసం వేతనం మనసోంటిదే లేదు. పారితోషికం ద్వారానే తీసుకుంటున్నాము. పారితోషికమే ఎంత పని చేసినా కేసులను బట్టే పారితోషికం వస్తుంది తప్ప ఫిక్స్డ్ వేతనం అయితే మాకు లేదు. ఇప్పుడు చేయబట్టి మేము 2006 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ గుర్తించి ఆశా వర్కర్లను ఫిక్స్డ్ వేతనం చేస్తుందని అనుకుంటున్నాం ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఎక్కంగానే ఫిక్స్డ్ వేతనం చేస్తాం, ఈఎఫ్ఐ, ఈఎస్ఐ ఇస్తాం, ప్రమాద బీమా ఇస్తాం, ఇన్సూరెన్స్ ఇస్తాం అని చెప్పిరు. ఇంతవరకు లేదు. అందుకనే మేము అడుగుతున్నాం ఇప్పుడు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి చదువుకోవాలని ఇన్ని రోజులు చూసినాం. మేము కూడా ఓపిక పట్టినాం. మాకు ఇంట్లో కూడా వెళ్ళట్లేదు. కనీసం ఇప్పుడు బయట కూలికి పోయిన వాళ్ళకు రోజుకు 500 వస్తుంది. కనీసం 300 రూపాయలు కూడా మాకు నిండా లేదు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు పని కూడా ఫుల్ ఉంది. ఊర్లల్లో ప్రతి ఒక్కటి మేము లేనిది ఏది కాదు. హాస్పిటల్లో ప్రతి ఒక్కటి ఆశా వర్కర్ తోటే, ఏదైనా ఆశా వర్కర్ తోటే తీసుకుంటారు వాళ్ళు ఏదైనా రిపోర్ట్లు. అందువల్ల మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం.